మలక్పేట్ యశోద హాస్పిటల్లో స్పైనల్ ఫిక్సేషన్తో అద్భుత విజయం. వెన్నుముక్క శస్త్రచికిత్స అనగానే పక్షవాతం వస్తుందని లేదా జీవితాంతం మందన పడాల్సి వస్తుందనే భయాలు, అపోహలు చాలా మందిలో ఉంటాయని, కానీ నేటి ఆధునిక వైద్య సాంకేతికతతో ఈ అపోహలన్నీ పటాపంచలవుతున్నాయి. ఇటీవల తీవ్రమైన వెన్నుముక్క నరాల నొక్కుడు సమస్యతో కదల్లేని స్థితికి చేరుకున్న ఏలేటి విమల రోగికి మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా అత్యాధునిక వెన్నుముక్క శస్త్రచికిత్స యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ భట్ల ఆధ్వర్యంలో రోగికి మల్టీలెవెల్ స్పైనల్ డీకంప్రెషన్, డిస్కెక్టమీ, పెడికల్ స్క్రూ ఫిక్సేషన్, స్పైనల్ స్టెబిలైజేషన్ శస్త్రచికిత్సను మే 5వ తేదీ 2026న జనరల్ అనస్థీషియాలో విజయవంతంగా నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకుని స్వతంత్రంగా తనకు తానుగా ఎలాంటి సహాయం లేకుండా నడుస్తున్నానని సంతోషాన్ని వ్యక్తపరిచారు. తనకు అన్ని విధాలుగా ఆరోగ్యం ప్రసాదించిన యశోద హాస్పిటల్ వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా అబ్బాయి ఈశ్వర్ హాస్పిటల్ సంవత్సరంతోనే నేను బాధపడ్డాను. సంవత్సరంతో బాధపడ్డా. ఇట్లా వాటర్ డబ్బా కూడా తీసుకోలేని పరిస్థితులు ఉండేవి. అన్నం కూడా ప్లేట్లో పెట్టుకొస్తే భోజనం చేస్తుండేది. ఏమైందంటే ఈశ్వర్ హాస్పిటల్కి మా అబ్బాయి ఒకసారి తీసుకెళ్ళండి శ్రీనివాస్ సార్ తీసుకెళ్తే మరి అసలు ఈ శ్రీనివాస్ సార్ ఏం చెప్పారు, ఎంఆర్ఓ కావాలి కదా, మన ఎంఆర్ఓ తీసుకురాని రాసేసి రాసిస్తే ఎంఆర్ఓ వచ్చింది. తెస్తే సర్జరీ చేయాలి అమ్మ అన్నాడు. సరే సార్ మరి సర్జరీ ఎత్తుకుంటుంది బాగుంటుందా మరి ఇలా అని శ్రీనివాస్ సార్తో నేను కనుక్కున్నాను. అమ్మ ఏం కాదు, అన్ని నీళ్ళు పెట్టి ఇలా నిలబడలేను, నడవలేను, నాకు బాగా ప్రాబ్లం ఉందంటే బాగా చాలా ధైర్యం ఇచ్చిండు శ్రీనివాస్ సార్ గారు. సరే సరే అన్న ఎంఆర్ఓ వచ్చిండు, అడ్మిట్గా ఉన్నాడు. ఇలా సాయంత్రం అడ్మిట్ అయినాం. ఇలాగే ఆపరేషన్ జరిగింది. ఇలా 3వ రోజే పంపించేసారు ఇంటికి వెళ్ళినాము. ఇట్లనే నడవాలంటే నడిచిన 15 రోజుల తర్వాత ఇప్పాలన్నా 15 రోజులకు వచ్చి ఇప్పేసారు. ఇప్పినాక కూడా నేను ఇక మంచిగా సెట్ అయిపోయినా. ఇప్పుడు ఏం వంట చేసుకున్నా, నిలబడి బోల్ తోముతున్నా, ఇక తిరుగుతున్నా. అప్పుడైతే బెడ్ పైన ఉన్న అసలు అంత ప్రాబ్లం ఉండే నాకు. శ్రీనివాస్ సార్ చాలా ధైర్యం వచ్చింది సార్. శ్రీనివాస్ సార్ ధైర్యంతోనే నేను సర్జరీకు ముందుకు వచ్చినాయి. ఏ డాక్టర్ దగ్గరికైనా రెస్ట్ తీసుకోవాలమ్మా, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు. కానీ ఎట్లా సంవత్సరం వస్తుంది కూడా నేను ఇదే బాధపడుతూ ఉన్నా. ఇప్పుడు సెట్ అయిపోయినా సార్, బాగానే ఉంది. తిరగగాలి తలుపుతున్నా, ఇక నా పనులు నేను చేసుకుంటున్నా, ఇంట్లో వంట చేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా. కానీ ఇక ఎక్కువ ఇప్పుడు ఇంకో 2-3 నెలలు అయితే ఇక బాగా తిరుగుతా. అంతే ఇక ప్రాబ్లం అంత ముందే రోజులైంది. ఏం ప్రాబ్లం లేదు, తిరుగుతున్నా కానీ బాగానే ఉన్నాయి. అప్పుడైతే బెడ్ పైన వండుకున్నా సార్. శ్రీనివాస్ సార్ మాకు నుంచి కాళ్ళు లాగడం కింది వరకు కాళ్ళు చేతులు కానీ ముద్దు బారడం, తిమ్మిళ్ళు రావడం, రాడిక్యులోపతి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, ఇలా రకరకాల పేర్లతో చాలా మంది నుంచి మనం సమస్యలు వింటుంటాం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పేర్లు వేరైనా ప్రాబ్లం ఒకటే. ఈ ప్రాబ్లం అనేది మనకు మన స్పైన్లో అంటే వెన్నెముకలో డిస్క్ అనే ఒక సున్నితమైన భాగం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మనం రోజువారీ కార్యక్రమాలు, మన లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి, చేసే వర్క్, సో అండ్ మన పోస్చర్, మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాం, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాం, కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటున్నాం, వీటిని బట్టి వీటన్నిటి మన పద్ధతుల వల్ల ఈ డిస్క్ పైన ఒత్తిడి అనేది మారుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆధునిక జీవన శైలిలో ఎక్కువ శాతం కూర్చోవడం కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ ఇలాంటి వాటి వల్ల ఈ డిస్క్ పైన స్ట్రెయిన్ ఎక్కువయ్యి డిస్క్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ డిస్క్ డ్యామేజ్ అవ్వడంతో ఈ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అది ఇనిషియల్ డేస్లో మనం ముందుగా ఎట్లుంటుందంటే చిన్న చిన్న నొప్పి రావడం, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ రావడం, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం అలా జరుగుతుంది. సో అట్లాంటప్పుడు మనం దాన్ని ఒక చిన్న నొప్పి కదా అని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది చాలాసార్లు.
అండ్ ఈ సమస్య కూడా చాలా కామన్ అండి. ఆల్మోస్ట్ 80% పీపుల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు మనలో కూడా చాలామందికి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది. సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఇంకా టైం గడుస్తున్న కొద్దీ ఇది స్లోలీ ప్రోగ్రెసివ్ అనమాట, అంత ఫాస్ట్గా రాదు. రోజులు ఒక్కొక్కసారి సంవత్సరాల టైం కూడా తీసుకుంటుంది. సో టైం గడుస్తున్న కొద్దీ ఈ ప్రాబ్లం పెరిగి 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 నడుం నుంచి ఇంకా కాలుకి కూడా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే దాన్ని సయాటికా అని అంటారు. సో నరం అనేది ప్రెస్ అవ్వడం వల్ల సయాటికా స్టార్ట్ అవుతుంది. వదిలేయడం వల్ల నరం పూర్తిగా వీక్ అయ్యి కాలు పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటప్పుడు దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఇనిషియల్ పీరియడ్లో మన ప్రాబ్లమ్స్ వచ్చిన బిగినింగ్లో కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే మన యాక్టివిటీ మోడిఫికేషన్ కానీ కొన్ని రకాల మందులతో కానీ అండ్ కొంత సపోర్ట్తో కానీ ఈ ప్రాబ్లం నుంచి మనం ఉపశమనం పొందే అవకాశం ఎక్కువ ఉంది. అదే దీన్ని మనం ఇగ్నోర్ చేయడం వల్ల ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోయి ప్రాబ్లం ఇంకా పెరిగిపోయినటువంటి పరిస్థితిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు దీనికి సర్జరీ ద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తాం. అయితే ఈ సర్జరీ దగ్గరికి వచ్చేసరికి మన సమాజంలో చాలా అపోహలు ఉంటాయండి. ఎస్పెషల్లీ స్పైన్ సర్జరీ అనగానే కాలు పడిపోతుందనో కానీ లేదా దీర్ఘకాలికంగా బెడ్ రెస్ట్లో ఉండడం కానీ ఇట్లాంటి అపోహలు చాలా ఎక్కువగా ఉండి చాలామంది సర్జికల్ ఆప్షన్ గురించి భయపడతారు. సో ఇట్లాంటి సమయంలో మన విమల గారు 53 ఇయర్స్. సో తను ఆల్మోస్ట్ ఒక 1 year పైనే తీవ్రమైన నడుము నొప్పి, రైట్ లెగ్ పెయిన్, ఉల్కాలు లాగడము, మొద్దుబారడము, సరిగ్గా నించోలేకపోవడము, నడవలేని పరిస్థితుల్లో మన దగ్గర రావడం జరిగింది యశోద హాస్పిటల్ మలక్పేట. మేము తనను చూసి ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత తనకు ఇదే డిస్క్ ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే సాధారణంగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఒక లెవెల్ కానీ 2 లెవెల్స్లో కానీ L4, L5 అని అంటారు కామన్గా ఆ ప్లేసెస్లో. అయితే తనకు వచ్చేసి పూర్తిగా L1 నుంచి L5 పూర్తిగా 5 డిస్క్లు అనేవి డ్యామేజ్ అయిపోయి విపరీతమైన కంప్రెషన్ నరాల మీద ఉండడం వల్ల తను అసలు కొద్దిసేపు కూడా నిల్చోలేని పరిస్థితిలో ఉంది. అట్లాంటప్పుడు మనం తనకు ఈ సర్జికల్ ఆప్షన్ ఇలా ఆపరేషన్ ఉంటుంది, ఆపరేషన్ చేసి దాన్ని అంతా రిలీజ్ చేసుకొని స్పైన్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ముందుగా వాళ్ళు కూడా కొంచెం అనుమానంగా అంటే మనకి ఎలా అవుతుంది అనే విషయం గురించి డౌట్ పడ్డారు. మేము తర్వాత తనను డీటెయిల్గా కౌన్సిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అండ్ తనకు సర్జరీ చేయడం జరిగింది. ఈ సర్జరీ ఆల్మోస్ట్ 1.5 month అయిందండి ఆపరేషన్ అయ్యి. అండ్ ఆపరేషన్ వెంటనే తను 2వ రోజే నడిపించడం జరిగింది. ఈ ఆపరేషన్ వచ్చేసి దాదాపు 5 గంటలు జరిగింది. దీంట్లో మనం స్పైన్ పైన ఉన్న ఒత్తిడి చేస్తున్న డిస్క్లను కానీ పెరిగిన లిమిట్ ఆఫ్ ఫ్లామ్ అదంతా తీసేసి స్పైన్ ఫిక్సేషన్ అంటే మల్టీ లెవెల్ స్పైన్ ఫిక్సేషన్ దాదాపు 7 స్క్రూస్ వేసి రాడ్స్తో ఫిక్స్ చేసి నడుము మొత్తాన్ని అంటే కంప్లీట్గా రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నరాల మీద ఉన్న ఒత్తిడి మొత్తం తీసేసి